శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా తొలకరి జల్లులు పడ్డ సమయంలో వజ్రాలు దొరుకుతాయి. జూన్ జూలై చివరి వారాల్లో వజ్రాల వేటకు స్థానికులు వెళ్తూ ఉంటారు. అలాంటి ప్రాంతాల్లో ఇప్పుడు బంగారం ఉత్పత్తి మొదలైంది. 2021లో మొదలైన ప్రయత్నాలు కొలికి వచ్చి ఇప్పుడు తొలి బంగారు బిస్కెట్ మార్కెట్లోకి విడుదలైంది. తెలుగు నేలలో పుట్టిన ఈ బంగారు బిస్కెట్ తెలుగు ప్రజలకు ఒక ఎమోషన్గా మారింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో సీమలో రతనాలు రాసులుగా పోసి అమ్మేవారు. ప్రపంచానికి కోహినూర్ డైమండ్ కూడా అందించింది మన రాష్ట్రం నుంచి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నిన్నటి వరకు ఫస్ట్ టైం ఎవరు చెప్పలేదు రాయలసీమ రాళ్లసీమ కాదు, ఎడారి కాదు, రాయలసీమని రతనాల సీమగా తయారు చేస్తానని అనేక సందర్భాల్లో చెప్పాను. అది ఈరోజు ఈ స్వర్ణగిరి గ్రామం నుంచే ప్రారంభమవుతుంది. ఒకప్పుడు కేజీఎఫ్ ఉంది, కోలార్ గోల్డ్ ఫీల్డ్. ఇప్పుడు దేశమంతా మాట్లాడబోయేది స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్. ఎస్, మన బంగారం, మన ఊరిలో పుట్టిన బంగారం, మన రాష్ట్రంలో పుట్టిన బంగారం, మన నేల మట్టిలో పుట్టినటువంటి బంగారం. ఇది ఆంధ్రప్రదేశ్ వాసులు ప్రస్తుతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి జియో మైసూర్ అనేటువంటి సంస్థ బంగారానికి సంబంధించి అయితే మార్కెట్లోకి అయితే తీసుకొని వచ్చింది. దీనికి సంబంధించి డీటెయిల్ని కూడా ఒకసారి అయితే మనం చూద్దాం. కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఉత్పత్తి అయినటువంటి స్వచ్ఛమైన బంగారం బులియన్ మార్కెట్లోకి అయితే వచ్చేసింది. జియో మైసూర్ సంస్థ దీన్ని మార్కెట్లోకి అయితే విడుదల చేసింది. ప్రసిద్ధ అంటే కర్నూలు జిల్లాకు చెందినటువంటి ప్రసిద్ధ కొండారెడ్డి బురుజు వద్ద ఉన్నటువంటి షరాఫ్ బజార్లో జ్యువెలరీ దుకాణాల్లో ఈ జొన్నగిరి బంగారం కనువిందు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పటి వరకు టెక్నాలజీ కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ ఇప్పటి నుంచి జొన్నగిరి గోల్డ్ కూడా ప్రపంచ పటంలో ఉంది. మన దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని మనం వినియోగించుకోపోతున్నాం. ఎస్, మనం యూట్యూబ్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆ గోల్డ్ బార్ మీద ఆంధ్రప్రదేశ్ మ్యాప్ తోటి ఫస్ట్ గోల్డ్ 999 అనేటువంటి ఒక మార్క్ తోటి కూడా స్వచ్ఛమైనటువంటి 24 క్యారెట్ గోల్డ్ అనే దానికి సంబంధించి కూడా మనం యూట్యూబ్ స్క్రీన్ మీద చూసాం. దీనికి సంబంధించి కూడా ఎంతో ఎమోషన్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పటి వరకు బంగారం కావాలి అని అంటే మనం జ్యువెలరీ దుకాణాల్లో కొనుక్కుంటామని మాత్రమే తెలుసు. కానీ ఆ బంగారాన్ని కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకునేది. గత కొన్ని రోజుల క్రితం మోదీ ఇచ్చినటువంటి పిలుపు, మనం బంగారం కొనుక్కుంటే దీనికి సంబంధించి ఆ బంగారాన్ని మేము దిగుమతి చేసుకోవాలి అని అంటే మనం విదేశీ మారక ద్రవ్యంలోనే దాన్ని కొనుగోలు చేయాలి. అంటే భారత రూపాయి క్షీణించడానికి ఇది కూడా ఒక కారణం. మీరు బంగారం వినియోగాన్ని తగ్గించండి, విదేశీ దిగుమతుల్ని మీరు ప్రోత్సహించొద్దు. ఈ విషయాన్ని స్పష్టంగా మోదీ చెప్పిన తర్వాత ఇప్పటి వరకు కూడా బులియన్ ట్రేడ్ వర్గాలు చెప్తుంది ఏంటంటే, మోదీ అనౌన్స్ చేసిన తర్వాత 28 నుంచి 38% వరకు కూడా దిగుమతి తగ్గిపోయింది. అంటే మోదీ చెప్పినటువంటి మాట చాలా ప్రభావంగా చూపించిందనేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మన నేల మీద మన మట్టిలో దొరికినటువంటి బంగారాన్ని ఇప్పుడు వినియోగంలోకి ప్రస్తుతం మార్కెట్లో 100 కిలోల వరకు అవైలబిలిటీ ఉంది. రాబోయే రోజుల్లో మరింత మేము వెలికి తీస్తాం, ప్రజలకి మీ నేలలో ఉన్నటువంటి బంగారాన్ని మీకు అందుబాటులోకి తీసుకొస్తామని అయితే జియో మైసూర్ సంస్థ చెప్తోంది. ప్రస్తుతం 50 గ్రాములు, 100 గ్రాములు, 500 గ్రాముల బార్ల రూపంలో అయితే ఇది అందుబాటులో అయితే ఉన్నాయి. 500 గ్రాముల బార్ ధర దాదాపు 75 లక్షల రూపాయల పైనే ఉంటుంది. మనం ఆ గోల్డ్ బార్ చూస్తున్నాం. దీనికి సంబంధించి ఆ ఫోటో కానీ లేకపోతే ఆ గోల్డ్ బార్ ఆ షరాఫ్ బజార్కి అందరూ కూడా క్యూ కడుతూ ఉన్నారు. ఎందుకంటే మన రాష్ట్రంలో మన నేల మీద పుట్టినటువంటి, మన జిల్లాలో పుట్టినటువంటి బంగారం ఇది. ఇప్పటి వరకు మనం ధరించేటువంటి బంగారం కావచ్చు, భారత్లో ఏ స్థాయిలో బంగారానికి డిమాండ్ ఉందో కూడా తెలుసు. బంగారం ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాల సరసన భారత్ చేరింది. భారత్లో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో
ఆంధ్రప్రదేశ్ బంగార ఉత్పత్తి కేంద్రంగా మారింది. ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. ఇది చంద్రబాబు చెప్పినటువంటి మాట. అలాగే ఆర్థిక వ్యవస్థకి ఇది ఎంతో బూస్టప్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. మన దేశంలో బంగారానికి ఉన్నటువంటి విపరీతమైనటువంటి డిమాండ్ కావచ్చు, దాని తదనంతరం అంటే మనం అక్కడ నుంచి బంగారం కొనుక్కోవడం వల్ల పడేటువంటి ట్యాక్సెస్, మన రూపాయి మన వద్దే ఉంటుంది. అంటే ఇక్కడ మాత్రమే సర్క్యులేట్ అవుతూ ఉంది. మన రూపాయిని ఎక్కడో వెచ్చించాల్సినటువంటి అవసరం లేదు. ట్యాక్స్ల రూపంలో కూడా వీలుంటే తగ్గించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. స్వచ్ఛమైనటువంటి నాణ్యమైనటువంటి బంగారం మనం అందిస్తున్నప్పుడు మన బంగారానికి విదేశీ మార్కెట్లో కూడా చాలా డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి డిమాండ్ మేరకు ఆంధ్రప్రదేశ్లోనే ఉత్పత్తి అవుతున్న బంగారం సరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు కూడా ఎగుమతి చేసే పరిస్థితులు వస్తాయి. ఇది జియో మైసూరు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ పర్టికులర్గా ఒక జ్యువెలరీ క్లస్టర్ వస్తే బాగుంటుంది. స్వర్ణకారులకు కావచ్చు, కొంతమంది కార్మికులకు కావచ్చు, ఉపాధి విషయంలో కావచ్చు, ఇతరత్ర అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పుడు బంగారం ఉత్పత్తి అవుతుంది, ఒక జియో క్లస్టర్ కానీ వస్తే ఎంతో మంది, అంటే వందలాది మంది కాదు వేల మందికి కూడా అక్కడ ఉపాధి దొరుకుతుందనేటువంటి మాట కూడా చెప్తున్నారు. జొన్నగిరిలో ఉత్పత్తి అయినటువంటి బంగారం ఇది అని ఇలా చూపించి ఎంతో గర్వంగా మీరు చెప్పుకునేటువంటి రోజులు వచ్చాయి. వజ్రాలు దొరికే చోట బంగారాన్ని ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో ఈ విధంగా కూడా గుర్తింపు పొందుతోంది. జొన్నగిరి మొన్నటి వరకు కూడా దీనికి సంబంధించి వజ్రాలు అయితే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. వర్షపు చినుకు పడితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా జొన్నగిరికి వచ్చి అక్కడ మట్టిలో వజ్రాలని వెలికి తీసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అదే మట్టి నుంచి మేము బంగారం కూడా తీసి మీకు ఇస్తున్నాం. ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఎంతో గర్వంగా మీరు చెప్పుకోండి, ఇది మా రాష్ట్రంలో మా మట్టిలో దొరికినటువంటి బంగారం అని కూడా చెప్తున్నారు. చూడాలి రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే జియో మైసూర్ సంస్థ ఎంతో గర్వంగా చెప్తోంది. భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఈ ఉత్పత్తితో ప్రపంచవ్యాప్తం మేము చేస్తామని అయితే ఎంతో గర్వంగా చెప్తోంది. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది.